మున్సిపాలిటీలు కార్పొరేషన్లు బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకని? పన్నులు తీసుకుంటున్నారు కాబట్టి, వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి. అట్లాగే దానికి అడిషనల్ గ్రాంట్స్ ఎవరిస్తారు? కేంద్రం ఇస్తుంది. దానికి యాడ్ చేయాల్సింది ఎవరు? రాష్ట్రం. ప్రభుత్వం తన బాధ్యత వదిలేసి అతి తెలివితేటలకు పోయి దేవుడి సొమ్మును తీసుకెళ్ళి డెవలప్మెంట్కి ఖర్చు అన్నటువంటి పేరుతో చేయడం కరెక్టా? తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బులు హుండీలో వేసే మనందరం ఏం కోరుకుంటాం? అక్కడ భక్తుడికి మరింత వస్తువులు కావాలి, దేవుడికి సంబంధించినటువంటి కైంకర్యాలకి డబ్బులు కావాలి, అంటే అవి అద్భుతంగా జరగాలి, ఎలాంటి లోటు జరగకూడదని కోరుకుంటాం. అలాంటి డబ్బులు తీసుకెళ్ళి తిరుపతిలో రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, వంతెనలు, దీనికి ఏడాదికి 100 కోట్లు ఖర్చు పెట్టాలి అన్నటువంటిది అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి, అప్పుడు ఈవో కూడా ఓకే చేసేశారు. ఇప్పుడు అప్పుడే భానుప్రకాష్ రెడ్డి, ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారు, తను సవాల్ చేశాడు హైకోర్టులో. ఇప్పుడు అది చర్చకు వచ్చింది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశ్నించింది ఇక్కడ హైకోర్టు. ఎట్లా ఇస్తారు ఇట్లా అన్నట్టు. ఆ రోజున గుర్తు తెచ్చుకుంటే నేను అనేక వీడియోలు చేసి దాని మీద ఎట్లా చేస్తారు మీరు అంటే, కొంతమంది అప్పుడు వైసీపీ వాళ్ళు తిరుమల కొండ మీదకి వెళ్ళే వాళ్ళందరూ తిరుపతి నుంచి, తిరుపతిలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వీటన్నిటిలో దిగటం, అక్కడ ఉండటం, దానివల్ల పారిశుద్ధ్యం, దానివల్ల రోడ్లన్నీ ఇబ్బంది, తిరుపతి ప్రజలు సఫర్ అవుతున్నారు కాబట్టి అవన్నీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళ కోసమే కదా ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి చేయాలంటే నేను అది తప్పు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడికి రావడం వల్ల అసలు తిరుపతి వాళ్ళు బతుకుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి లక్షలాది మంది బతికేదే తిరుమల వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళేటటువంటి భక్తుల యొక్క అవసరాలు తీర్చే వివిధ పనుల వలన. అలాంటి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడెక్కడ తినేస్తారు? ఇందులో 100 కోట్ల రూపాయలు అనేది తప్పు అన్నది అప్పుడే ప్రశ్నించి, ఇప్పుడు నిన్న హైకోర్టు అదే ప్రశ్నించింది. ప్రభుత్వం మారింది కాబట్టి, ఇప్పుడు ఈవో కూడా మారారు, బోర్డు కూడా మారింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నిర్ణయం ఏంటి అన్నటువంటిది త్వరలో చెప్తామంటూ టీటీడీ కోర్టుకు చెప్పింది.